దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మీ అందరి కోసం దేవుడిస్తున్న సమయం. మరి ముఖ్యంగా ఎన్నో కష్టకాలంలో ఈ యొక్క వాగ్దానం కానీ ప్రార్థనలు కానీ ప్రారంభించినప్పుడు వేల లక్షల ప్రజలు రియాక్ట్ అయ్యి దేవుని వాక్యానికి, ప్రార్థనకి వారి జీవితాలను సమర్పించుకున్నారు. మీరు కూడా అట్లా సమర్పించుకోవాలి. రెండో విషయం, ఎంతమంది బిడ్డలు ఈరోజు కృంగిపోయారు, నలిగిపోయారు, విరిగిపోయారు. మీ జీవితాలను ప్రేమించే దేవుడు మీ పక్షమై ఉన్నాడు. ప్రభు నమ్మదగిన దేవుడు. రక్షణ లేనివారు ఇది మారు మనసు రక్షణ క్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి మీ హృదయంలో క్రీస్తుని చేర్చుకోండి. ఏ భయము, బాధ, కష్టమున్నా నా స్వభానుభవంతో చెప్తున్న భక్తుల అనుభవాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. ప్రార్థన బలమైంది, అందులో శక్తి ఉంది. దేవుని కార్యాన్ని జరిగించి తీసుకురాగలిగే పవర్ ఉందన్నమాట. అందుకే రోజు మీతో మాట్లాడడానికి మనకి 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 28, అక్టోబర్ 16 50 దినాలు, 7 వారాలు ఏముంటాయండి? 24 గంటలు బెల్లంపల్లిలో అద్భుతమైన ఉజ్జీవ ప్రార్థనలు, శక్తి కలిగిన ఆరాధనలు, బలమైన వాక్యం. ఆ 50 దినములు కూడా దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. నేను అందుకే మిమ్మల్ని రండి అని ఈ యొక్క 13th ఇయర్. ఎందుకు అంటే అంత బలం ఉందని ధైర్యంగా చెప్పగలం మేము. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను. మరి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 19వ వచనం. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలం దాని రేణు వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎంత మంచి మాట అండి. వాళ్ళ పేరు నేను కొట్టివేయను, వారి పేరు కానీ వారి యొక్క ఈ బిడ్డలు కానీ మరువబడరు. ఎందుకు? నేను ఇసుక రేణువుల వలె, ఆ యొక్క నక్షత్రంలో ఆశీర్వాదకరమైన జనాంగంలో నీ పేరు దేవుని యొద్ద నుండి మరువబడదట, కొట్టివేయబడదట. అంటే నీ పేరు అక్కడ ఆయన జ్ఞాపకంలో ఉన్నది, దేవుని జ్ఞాపకంలో. ఎందుకు ఈ వాగ్దానం? దేవుడు తన ప్రజల పట్ల, తన దాసుల పట్ల ఇస్తున్న వాగ్దానం నీకు, నాకు. అందుకని ఈరోజు నిన్ను విస్తారమైనటువంటి దీవెనలు, అంటే ఇసుక రేణువులు, నక్షత్రములే ఆయన విస్తరింపజేస్తాడు కదా, అట్లనే నిన్ను, నీ కుటుంబాన్ని విస్తరింపజేసి నీ పేరు మరవకుండా, కొట్టివేయబడకుండా చేస్తాడట దేవుడు. నీ పేరు మరవదు, కొట్టివేయబడదు. నిన్ను విస్తారమైన దీవెనలతో నింపబోతున్నానని వాగ్దానం ఈరోజు. కాబట్టి ఆ మాట నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకోండి. దేవుని తట్టు చూడండి. 50 దినాల ప్రార్థనలు కుటుంబాలుగా తరలి రండి. దేవుని శక్తి పొందండి. మనందరం కలిసి ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు దయచేపర పాపము నుండి, శాపము నుంచి, రోగం నుంచి, వ్యాధుల నుంచి, కోర్టు కేసుల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించి నీ నామముని గొప్ప చేసుకో. వారి పేరు మరవబడదన్నావు. ఏ దేశం నుండి మా ప్రియుల మాటలు, వారు ఉన్న దేశంలో బంధకము తొలగి, ఆ పాప, శాప, రోగ, వ్యాధి తొలగి, అయ్యా వారి ఉద్యోగాలు, ఆధ్యాత్మిక అన్నింటిలో కూడా గొప్ప కార్యం చేయండి. ఒక అపోస్తుల మినిస్ట్రీ క్రైస్తత్వంలో బయటకు రావాలి. ఒక జాషువా జనరేషన్ లేవాలయ్యా. అట్టి విధంగా మీరు సహాయం చేసి సేవకుల్ని, సేవకులను, వారి బిడ్డల్ని మీరు కాపాడి, కల్వరి మినిస్ట్రీ మరోబడదు, ఈ పేరు కొట్టివేయబడదు, విస్తరించబడబోతుందని వాగ్దానం మా పట్ల నెరవేర్చి అందరి పట్ల నెరవేర్చండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు దీవిస్తూ విస్తారమైన దీవెనలు వారిపై కుమ్మరించి గొప్పగా చేసి మీ నామాన్ని మేము తెచ్చుకొని ఈరోజు ఎవరు ఏ సమస్యలు ఉన్నారు విడిపించి, గర్భం లేదు అన్నవారికి గర్భఫలం ఇచ్చి, పిల్లలు లేరున్న వారికి కుమారులు గల సంతోషం గల తల్లిగా చేసి, ఎవరు ఏ సమస్య నుండి విడుదల ఇచ్చి గొప్ప కార్యం జరిగించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని ప్రోగ్రామ్స్, ఈ దినం దేవుని వాగ్దానం, 50 దినాల ప్రార్థనలు వస్తాయి. మరి 50 దినాలు అద్భుతంగా 50 డేస్ ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 28 ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ, 28 బెల్లంపల్లిలో 13వ సంవత్సరం. 7 వారములు కూడా ఒక ఉజ్జీవముతో, ఒక అభిషేకముతో 24 గంటలు కూడా ఈ ప్రాంగణంలో బెల్లంపల్లిలో జరిగే ప్రార్థనలకి నీ కుటుంబం, నీ జీవితం అద్భుతంగా దీవించబోతున్నాడు. ఆత్మీకంగా మొదటిగా ఒక పరిశుద్ధాత్మ కుమ్మరింపు, కాడిని విరగొట్టే అనుభవాలు మీ జీవితాల్లో జరగబోతున్నాయి. మిస్ చేసుకోకుండా అందరూ పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.